రావాల్సిందిగా కోరుతున్నాను. సంతోష్ గారు ప్రధాన కార్యదర్శి విద్యార్థి గొడుగు యాదగిరిరావు గారు స్పోర్టింగ్ గ్రూప్ బాధ్యులు. ఈ సమావేశానికి శ్రీమతి చారి గారిని అధ్యక్షత వహించగా కోరుతున్నాను. దాంట్లో సైన్స్ స్టూడెంట్స్ కూడా ఉన్నారా? ఇప్పుడు ఇక్కడ ఈ రోజున మనం ఇక్కడ సమావేశం అవడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఒక గొప్ప శాస్త్రవేత్త, ఒక సైంటిస్ట్, దేశం గర్వించదగినటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో డాక్టర్ ఏఎస్ రావు గారి 110వ జయంతి సందర్భంగా ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాము. ఆ మహనీయుడు ఈ తరానికి తెలియదు, మా తరానికి మాత్రమే తెలుసు. మీ తరానికి వచ్చినట్టే ఆయన ఎవరో తెలియదు. ఆయన శాస్త్ర సాంకేతిక రంగంలో, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ రంగానికి పితామహుడు. ఆయన అనేక రకాలైన ఉత్పత్తుల్ని, అనేక రకాలైన టెక్నాలజీని రూపకల్పన చేసిన ఒక గొప్ప శిల్పి. అలాంటి వ్యక్తి ఆయన ఏ విధంగా అంత శాస్త్రవేత్తగా ఎదగలిగాడు అన్న విషయాలు మనకు తెలియాలి. కారణం ఏంటంటే ఈ రోజున మీరందరూ చదువుతున్నటువంటి యువకులు సైన్స్ని ఎలా అర్థం చేసుకోవాలో నేర్చుకున్నా తపన పడుతున్నటువంటి విద్యార్థులు మీరందరూ సైంటిఫిక్ టెంపర్ అన్న పదాన్ని సైంటిఫిక్ టెంపర్ అన్న పదాన్ని మొట్టమొదటిసారిగా పండిట్ జవహర్లాల్ దాని గురించి వివరంగా రాశారు. ఆ తర్వాత రాజ్యాంగంలోనే ఒక ఆర్టికల్ పెట్టుకున్నాం 51AH అని చెప్పేసి, అది ప్రశ్నించండి. అందువల్ల ఈ సైన్స్ అనేటువంటి దాని యొక్క ప్రాముఖ్యత, అది సోషల్ సైన్సెస్గా ఎలా మార్చుకోవాలో, సమాజంలో ఆ సైన్స్ని ఎలా అమలుపరచుకోవాలో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఈ తరం మీద మీకు ముఖ్యంగా ఉన్నది. అలాంటి సైన్స్ని ప్రాముఖ్యత చేసి గొప్ప సైంటిస్టు అయినటువంటి డాక్టర్ ఏఎస్ రావు గారు ఎలాగా ఉన్నత స్థాయికి వచ్చాడు అన్న విషయాన్ని మీతో నేను పంచుకోవడం గురించి చెప్తున్నాను. డాక్టర్ ఏఎస్ రావు గారు నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. వాడు 7 వాళ్ళు కొత్త వాడికి 2 అన్నయ్యలు. ఎంత పెద్ద కుటుంబం అంటే ఆ పూట గడవనటువంటి కుటుంబం. ఎక్కడ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి 8 కిలోమీటర్ల దూరంలో మోగల్ అని చెప్పేసి ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఆయన 1914 సెప్టెంబర్ 20న వెంకటాచలం సుందరమ్మ అనేటువంటి తల్లిదండ్రులకి పుట్టినటువంటి 2వ సంతానం. 2 అన్నయ్యలు ఉన్నారు. వీళ్ళకి పేదరికం ఇంకా పెద్ద అన్నయ్య. అలాంటి పరిస్థితుల్లో యథాతథంగా వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో 5వ తరగతి వరకు ఆయన చదువుకున్నారు. ఆ తర్వాత హై స్కూల్కి వెళ్ళాలి. ఇంట్లో పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఎవరో పెద్ద అయినా ఊళ్ళో ఉన్న మంచి అయినా ఆ పిల్లాడి చిన్నతనం నుంచి ఉన్నటువంటి చురుకుతనాన్ని చూసి పక్కన తణుకు అనేటువంటి ఒక విలేజ్లో హై స్కూల్లో చేర్పించారు. హై స్కూల్లో చేర్చిన తర్వాత హై స్కూల్లో తను చదవాలి అని చెప్పేసి అంటే మరి భోజనం కావాలిగా, రోజు తినాలిగా. ఎక్కడ తీసుకొచ్చి తింటాడు? ఎవరైతే ఒక పెద్ద మనిషిని తీసుకెళ్ళాడో ఆయన ఒకరోజు వాళ్ళింట్లో భోజనం పెట్టేట్టుగా ఆయనతో గురించి ఆయన ఒప్పుకున్నారు. అలానే మిగతా రోజు వారానికి 7 రోజులు పెద్ద కష్టమైపోయింది పాపం ఆయనకి. ఏసాడు ఆయన ఆ ఇంటికి వెళ్ళి, అమ్మ ఈ పూట మీ ఇంట్లో మాకు నాకు భోజనం పెట్టండి, ఈ పూట మీ ఇంట్లో మాకు భోజనం పెట్టండి,
అని వెళ్ళి అడుగుతుంటే వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు మా కులవాడివేనా, మా బ్రాహ్మణువేనా అంటే అవునమ్మా. అయితే మీ శాఖ ఏంటి? మా శాఖ పాలనమ్మా. నువ్వు మా కులవాడివే కానీ మా శాఖ వాడికి కాదు, మీ భోజనం ఏంటి తెలుసుకోమని చెప్పేసి అలాగా పాపం ఆ ఇంటికి ఈ ఇంటికి ఆ గడపకి ఈ గడపకి వెళ్ళి వాళ్ళతోటి వీళ్ళతోటి సంప్రదించి ఆయన మొత్తం మీద వారంలో ఒక 4 రోజుల పాటు ఆయన భోజనం దొరికేటువంటి అవకాశాన్ని ఆయన పొందాడు. మిగతా 2 రోజులు శనివారం ఆదివారం ఆయన భోజనం లేదు. ఆ శనివారం ఆదివారం ఏం చేసేవాడైనా మినుములు నానబెట్టుకొని ఆ మినుములు తిరిగి పొట్ట నింపుకునేటువంటి వాడు ఆయన. ఆ విధంగా హై స్కూల్ చదువుకున్నాడు ఆయన. ఈ అన్నం పెట్టేవాడు కూడాను అన్నం పెట్టి విస్తట్లో అన్నం పెట్టి సూటిపోటు మాటలు మాట్లాడుతుండేవాడు. ఆఖరిగా ఆపరించేవాడు. ఏ భోజనాలు చేసుకున్న పాపం నీకు ఒడి పెట్టాల్సి వచ్చింది అని ఇలాగ నిష్ఠూరు మాటలు మాట్లాడుతుంటే అది విన్న యేసురావు గారిని చిన్నప్పుడు సాంబులు అని పిలుస్తారు. ఆయన దుఃఖం కుంగు వచ్చేది, కళ్ళలో నీళ్లు వచ్చి, కానీ ఎలా కన్నా 2 మెతుకులు తిని ఆయన చదువు నాకు ముఖ్యం, చదువుకోవాలి అనేటువంటి ఒక పట్టుదలతో ఆయన ఆ 2 మెతుకులు తిని బయటపడాడు. ఆ విధంగా ఆయన హై స్కూల్ విద్యలో కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణమైన తర్వాత ఆయన చురుకుతనాన్ని గ్రహించి వాళ్ళ బంధువుల్లో ఆయన హయ్యర్ అంటే ఇంటర్మీడియట్ చదువుకోవడానికి అని చెప్పేసి ఆయన విజయనగర మహారాజా కాలేజీలో ఆయన చేర్పించాడు. అక్కడ ఉండటానికి తినడానికి ఇబ్బంది లేదు, సత్రం అది ఒక హాస్టల్ అండి. దాంట్లో భోజనం పెడతారు, ఉండడానికి వసతి కల్పిస్తారు. అక్కడ ఆయన చేరాడు. అయితే ఆయన ఉండడానికి తినడానికి ఉంది, కానీ చదువుకోవాలంటే పుస్తకాలు కావాలి, ఫీజులు కట్టాలి, పరీక్షలు రాయాలంటే మరి ఎక్కడి నుంచి వస్తాయి? ఆయనకు వచ్చే మార్గం, ఇంటికి వచ్చే మార్గమే లేదు. అప్పుడు ఆయన ఏం చేశాడు? విజయనగరంలో ఉన్నటువంటి గుళ్ళు గోపురం దగ్గరికి వచ్చేటువంటి భక్తుల దగ్గరికి వెళ్ళి, నేను ఇలా చదువుకుంటున్నాను, పేదవాడిని, నాకు చదువు గురించి నాకు పుస్తకాలు కొనుక్కోవాలి, నాకు ఫీజులు కట్టాలంటే డబ్బులు లేవని చెప్పేసి మా వాళ్ళని పెట్టి అడుగుకొని ఆయన పుస్తకాలు కొనుక్కొని ఫీజులు పెట్టి చదివినటువంటి వ్యక్తి. ఎందుకు మీకు ఇవన్నీ నేను చెప్తున్నాను అని అంటే, ఇప్పుడు తరంలో ఉన్నటువంటి పిల్లలకి తల్లిదండ్రులు అన్నీ ఏర్పాట్లు చేసి మీకు బట్టలు దగ్గర నుంచి, షూస్ దగ్గర నుంచి, వాచీల దగ్గర నుంచి, సెల్ ఫోన్ దగ్గర నుంచి అన్ని వసతులు ఇచ్చినప్పటికీ కూడాను చాలామంది చదువుకోకుండా అటు ఇటు చూస్తున్నటువంటి వాడు చాలామంది మనం గమనిస్తుంటాం. అయితే అంత మహనీయుడి యొక్క చరిత్ర, ఆ మహనీయుడి యొక్క గొప్పతనాన్ని మీకు తెలిస్తే మీరు మీ జీవితాన్ని, మీ చదువుని ఒక క్రమశిక్షణాయుతంగా చేసుకోగలరు అనేటువంటి ఉద్దేశంతో మీకు ఈ విషయాన్ని నేను చెప్పవలసి వస్తున్నాను. విజయనగరం హై స్కూల్లో ఆయన చదువుకున్న తర్వాత అక్కడి నుంచి అక్కడ మంచి మార్కులతో ఆయన పాస్ అయ్యాడు. ఆయనకి ఎంతసేపు కూడాను నేను చదువుకోవాలి, పై చదువులు చదవాలి అనే కోరిక ఒక్కటే. ఆయనకి నష్టాలు, బాధలు, అవరోధాలు, అవమానాలు ఇవన్నీ భరించేటువంటి శక్తి ఎందుకు వచ్చింది అంటే చదవాలనేటువంటి సంకల్పం, మంచి ఇంటెలిజెంట్ కావాలనే సంకల్పం, ఈ దేశానికి సేవ చేయాలనే సంకల్పం, ఏదో కొత్తనాన్ని కనిపెట్టాలనేటువంటి ఒక ఉత్సాహం. ఆ విధంగా ఆయన్ని వేరే బంధువులు, మిత్రులు ఆయన బెనారస్ యూనివర్సిటీకి పంపించారు. బిఎస్సీలో అక్కడ అడుగుపెట్టాడు. బిఎస్సీలో అడుగుపెట్టి చదువుతున్నప్పటికీ పుస్తకాలు ఆయన దగ్గర పుస్తకాలు లేకపోతే వేరే ఫ్రెండ్స్ దగ్గర పుస్తకాలు తీసుకొని ఆయన చదువుకునేవాడు. ఎందుకంటే పరీక్షలు వస్తే కూడా ఎల్లుండి జరిగే పరీక్షకి ఈరోజు చదువుకునేవాడు. ఎందుకయ్యానంటే రేపటి పరీక్షకి ఎవరైనా పుస్తకాలు ఇవ్వరు కదా, వాళ్ళు చదువుకోవాలి కదా. అందువల్ల ఆ పరీక్షని మొన్నటి రోజు చదువుకున్నాడు. ఎల్లుండి జరిగే పరీక్షకి ఈరోజు చదువుకుంటూ కోసం పిల్లల దగ్గర, తోటి విద్యార్థుల దగ్గర పుస్తకాలు తీసుకొని అంత కష్టపడి చదివి బనారస్ యూనివర్సిటీలో ఆయన బిఎస్సీకి వచ్చాడు. అయితే ఫస్ట్ ఇయర్ ఫీజు కట్టాలిగా, పరీక్ష రాయాలంటే ఆయన ఏం డబ్బులు. కానీ ఆయన అప్పుడు ఉన్నటువంటి మదన్ మోహన్ మాలవీయ, ఆయన ఆ యూనివర్సిటీ చైర్మన్, ఆయన బతిలాడి నేను మరొక వచ్చే సంవత్సరం నేను కట్టాలని చెప్పేసి బతిలాడితే అతని యొక్క పరిస్థితిని గమనించిన మాలవీయ అతని మొదటి సంవత్సరం పరీక్ష రాయడానికి అంగీకరించి పరీక్ష రాశాడు. పరీక్షలో అద్భుతంగా మార్కులు వచ్చాయి. మళ్ళీ సెకండ్ ఇయర్ వచ్చింది. సెకండ్ ఇయర్ బోర్డును ఆయన ఫీజు కట్టలేకపోయాడు. సెకండ్ ఇయర్లో బోర్డును ఆయన బదిలాడాడు.
బతిలట్లా అయితే ఆయనలో ఉన్న గొప్పతనం మానవీయలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ పిల్లడు చురుగ్గా బాగా చదువుతున్నాడు, చూద్దాం అని చెప్పేసి 2వ సంవత్సరం పరీక్ష పెట్టడానికి కూడా అవకాశం ఇచ్చాడు. 2వ సంవత్సరం పరీక్ష పెట్టాడు. 3వ సంవత్సరం వచ్చింది పరీక్ష, విత్తనాలు. అప్పుడు వాడు ఏం చెప్పారంటే పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం, ఈ సంవత్సరం 3 సంవత్సరాలు బకాయిలు కడితేనే నేను పరీక్ష రాయిస్తాను బిఎస్సి, లేకపోతే ఫైనల్ ఎగ్జామినేషన్ కూర్చొనిమో. ఆ 3 ఏళ్ళు పడిన కష్టం వృధాగే పరిస్థితి ఏర్పడింది. ఇంటికి ఆయనకి ఏ మార్గం లేదు. లేక ఇంటికి ఒక టెలిగ్రామ్ ఇచ్చాడు, నన్ను ఇక్కడ పరీక్ష రాయట్లేదు, నేను ఇంకా వచ్చేస్తున్నాను అని రాస్తే వాళ్ళ అన్నయ్య ఆ టెలిగ్రామ్ చూసి, ఆ ఊళ్ళో పోస్ట్ మాస్టర్ పైడిమల్లి సీతారామయ్య గారని ఒక పోస్ట్ మాస్టర్, చాలా ఈ కుటుంబానికి సన్నిహితంగా ఉండేటువంటి ఒక ఆయన, ఆ టెలిగ్రాము వాడు అన్నయ్యకి ఇస్తే ఆయన చూసి కళ్ళమన్నీళ్ళు పెట్టుకుంటే, అది చూసినటువంటి పైడిమల్లి సీతారామయ్య వీళ్ళకి ఇన్ని కష్టాలు వచ్చాయి, చురుకైన కుర్రాడు, బాగా చదువుతుంటే కుర్రాడికి ఇన్ని ఇబ్బందులు వచ్చాయి అని చెప్పేసి 3 ఏళ్ళు పడినటువంటి కష్టం వృధా అవుతుందని ఉద్దేశించి మనసు కక్కావికలంగా అయిపోయి ఆయన భార్యతోటి ఈ విషయాన్ని చెప్తే, ఆమె లేదండి సాంబులు బాగా చదువుతాడు, బాగా వృద్ధులకు వచ్చేటువంటి వ్యక్తి, అతన్ని ఎలాగైనా చదివించడానికి ఏ ప్రయత్నం చేయొచ్చు అని అంటే, అప్పుడు ఆ మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాలు, గాజులు, ఈ బంగారు గాజులు ఇచ్చి ఇవి అమ్మి ఆయన ఫీజు కట్టించి ఏర్పాటు చూడమంటే అప్పటికప్పుడు వెళ్ళి వాళ్ళతో ఆయన మళ్ళీ టెలిగ్రామ్ ఇచ్చి మనీ ఫాలోస్ డోంట్ స్టార్ట్ అని చెప్పేసి టెలిగ్రామ్ ఇచ్చి డబ్బులు పంపించిన తర్వాత ఆయన బిఎస్సీ అక్కడే ఎంఎస్సీ చదివారు. ఎంఎస్సీ చదివినప్పుడు ఆయనకి పెళ్ళైంది. అప్పుడు పెళ్ళైంది, ఎంఎస్సీ చదివే టైంలో ఆయనకి పెళ్ళైంది. ఎంఎస్సీ చేసిన తర్వాత 5 ఏళ్ల పాటు బెనారస్ హిందూ యూనివర్సిటీలోనే డెమాన్స్ట్రేటర్గా కూడా ఆయన పనిచేశారు. ఆ తర్వాత ఆయన స్నేహితులందరూ కూడా ఫారిన్ కంట్రీస్కి, అమెరికా లాంటి దేశానికి వెళ్ళి పై చదువులు ఎంఎస్ చేయడానికి, ఇంజనీరింగ్ చేయడానికి వాళ్ళు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే, ఈయన కూడా నేను కూడా వెళ్ళాలన్నటువంటి సందర్భంతో దానే డబ్బులు కావాలి. అయితే ఆ రోజుల్లో టాటా ఇండోమెంట్ బోర్డు అనే ఆధ్వర్యంలో ఎక్కడది ఈసీఎల్ కాదు, అది బాంబేలో చేశారు. అదేంటి టాటా ఫండమెంటల్ రీసెర్చ్ అనేటువంటి దాంట్లో వాళ్ళు తయారు చేశారు. దాంట్లో ఆయన పాత్ర చాలా గొప్పది. ఆ తర్వాత కొంతకాలానికి అనేక శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించిన పరికరాలు తయారు చేస్తున్నటువంటి క్రమంలో 1962లో భారతదేశానికి చేరేటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మన విదేశాల నుంచి అనేక రక్షణ పరికరాలు, మిసైల్స్, రకరకాల వాటిని మనం దిగుమతి చేసుకున్నాము. చైనాతో యుద్ధం చేస్తుంటే అందులో పసలేదు, దుస్తుమన్నాయి, దాంతో మనం దెబ్బలు. అప్పుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గుర్తించి మన కాళ్ళ మీద మనం నిలబడాలి, స్వయం కృషిలో స్వావలంబన సాధించాలి, ఇండిజినియస్ టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవాలి. ఇలా చేసుకోవాలంటే ఏం చేయాలి, ఏమేమి చేయాలనో ఆ విషయాలన్నింటినీ మీరు సంగ్రహించడం గురించి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి హోమిజీ బాబా నాయకత్వం వహించారు. అందులో ప్రధానమైన పాత్ర పోషించినటువంటి వాడు డాక్టర్ ఇస్లాం. ఆ తర్వాత 1966లో ఈ రిపోర్టు తయారవక ముందే హోమిజీ బాబా స్విట్జర్లాండ్లో విమాన ప్రమాదంలో మరణించడంతో ఆ తర్వాత విక్రమ్ సారాభాయ్ గారికి నాయకత్వం ఇచ్చారు. అప్పుడు ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నారు. అప్పుడు ఈశ్వర్ గారు ఈ విక్రమ్ సారాభాయ్ వెళ్ళి ఆ రిపోర్ట్ ఇచ్చి దాన్ని యథాతథంగా ఆమోదించి ఇంజనీర్స్గా పరికరాలు తయారు చేయాలి, ఎలక్ట్రానిక్ పరికరాలు తయారు చేయాలన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. నిర్ణయానికి వచ్చిన తర్వాత అయితే తయారు చేసే పరిశ్రమ ప్రైవేట్ రంగానికి కానీ ప్రభుత్వ రంగానికి కానీ పరికరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు కావాలంటే ఓ సంస్థ ఏర్పాటు చేయాలి. అయితే ఆ సంస్థ ఎక్కడ పెట్టాలి? లేదు బొంబాయిలో ఉంది కాబట్టి ఇక్కడే ఉండాలని కొంతమంది, లేదు వేరే 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 రాష్ట్రాల్లో ఉండాలని అక్కడ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం గురించి కుమ్ములాట ఆడుకుంటూ మొదలుపెట్టారు. అక్కడ బాధాకరమైనటువంటి ఒక శివసేన నాయకులు అయితే ఇక్కడి నుంచి వెళ్ళారంటే మాత్రం మనం చంపుతామని చెప్పుకోవడం, ఏదో తిరిగి ఒక హింసాత్మక ఘటన సృష్టించడానికి కూడా ప్రయత్నం చేశారు. అయితే ఈ సందర్భంలో ఈశ్వరరావు గారు ఇందిరాగాంధీ గారి దగ్గరికి వెళ్ళి, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళి ఆమెను ఒప్పించి హైదరాబాద్లో పెట్టేటట్టుగా ఏర్పాటు చేయడం. ఆ హైదరాబాద్లో పెట్టిన సంస్థే ఈసీఆర్. ఈ ఈసీఆర్ డెవలప్ అయిన తర్వాతనే ఏరియా మొత్తం డెవలప్ అయింది. ప్రత్యక్షంగా 12,000 మందికి, పరోక్షంగా కొన్ని లక్షల మందికి ఈ ఏరియా ఇప్పుడు ఉపాధి దొరికింది. వాళ్ళ పిల్లవరంగానే వచ్చింది, కానీ ఎప్పుడు ఆడంబరాలు దొరికిపోలేదు. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దానికి ప్రత్యేకమైనటువంటి ఒక రూమ్, పెద్ద రూమ్ ఉన్నప్పటికీ కూడా ఎంప్లాయీస్ దగ్గరగా ఉండడం గురించి ఫ్యాక్టరీలోనే ఆయన ఉండేవారు. అంటే ఎప్పుడున్నా
వేరే ఆయన అఫీషియల్స్ లేకపోతే విజిటర్స్ వస్తేనే ఆయన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో ఆయన రూమ్లో కూర్చొని మాట్లాడేవాడు తప్పితే మిగతాదంతా కార్మికులతోటే ఆయన గడిపేవాడు. ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయనకి ఎవరో ఇచ్చినటువంటి బహుమతి ఆయన అందించాడు. పద్మభూషణ్ డాక్టర్ ఈశ్వరరావు గారు ఆయన నిజ జీవితంలో చివరి వరకు కూడా నిరాడంబర జీవితాన్ని ఆయన గడిపారే చెప్తే ప్రజల్లో అందరితో పాటు కలిసి వెళ్తుంటే ఈ కలిసి వెళ్తున్న ఈ మనుషుల్లో ఈ మహానుభావుడు ఒక పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఈయన అని ఎవరు గుర్తుపట్టలేనంత నిరాడంబరంగా తన పని తాను చేసుకుంటూ కదిలేవాడు. ఆయన జీవితకాలం బస్సులో కానీ ఆటోలో మాత్రమే ప్రయాణం చేసేవారు. ఆయన వాడు ఇంటికి వెళ్తే ఎవరికైనా కానీ ఎంతో ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించి టీ కాచి ఆయనే అందరికీ పంచి ఇచ్చేవారు. ఆయన అంత గ్రౌండ్ ఎంత మీకు ఎందుకు చెప్తున్నామంటే మీరు ఒక క్రమశిక్షణ కలిగిన ఒక భావి భారత పౌరుడిగా మీరు అవ్వడానికి ఈ మహానుభావుడు యొక్క జీవిత చరిత్ర మీకు ప్రభావితం కావాలన్నటువంటి ఉద్దేశంతో నేను చెప్తున్నాను. వాళ్ళ ఇంట్లో ముగ్గురు పని మనుషులు ఉండేవారు. ఆయన ఒక విలునామా రాశాడు. ఆ విలునామాలో ఏం పొందుకొచ్చారంటే, నేను ఏ కారణం చేతనైనా కానీ ఎక్కడైనా కానీ చనిపోతే సమీపంలో దగ్గరలో ఉన్నటువంటి విద్యుత్ దహన వాటిక ఎలక్ట్రికల్ క్రిమినేషనే చేయండి. నా ఒంటి మీద దుస్తులు తీయదు, నన్ను ప్రదర్శన కోసం పెట్టి మీ వాళ్ళ సమయాన్ని వృధా చేసుకోవద్దు. అంతేకాదు నా భార్య అన్నపూర్ణని ఒప్పించాను. నేను ఆమె కట్టు బొట్టు నుదుటిన బొట్టు మెట్టెలు గాజులు పూసలు ఇవి కూడా ఆమె శరీరం నుంచి తొలగించుకోవద్దని చెప్పేసి ఆమె సుమంగళిగానే ఇప్పుడు ఉండాలని చెప్పేసి ఆమె చేత నచ్చజెప్పి పంపించానని ఆమె ఒప్పుకున్నారు. అది కూడా నేను వీళ్ళలో పొందుపరుస్తున్నాను. అంతేకాదు నా పిల్లలు అందరూ ఇతర దేశాల్లో ఉన్నారు. ఆయనకి 7 పిల్లలు, 3 ఆడపిల్లలు, 4 మగపిల్లలు. అందులో 5 మెడికల్ డాక్టర్లు, 6 అమెరికాలో ఉంటారు. ఒక అబ్బాయి మాత్రం వియత్నాంలో ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ విద్యాభ్యాసాలకు వచ్చి రావాలి అని ఎదురు చూడవద్దు. మా పిల్లలు రావాలి, అప్పుడు వస్తేనే నాకు ఈ అంత్యక్రియ చేయాలనేటువంటి ఏమీ మీరు పెట్టుకోవద్దు. ఈసీఐలో ఉన్న 10,000 మంది నా పిల్లలే, కాబట్టి నాకు ఈ అంత్యక్రియలాగా జరగాలని చెప్పేసి ఒక విలునామా రాస్తూ దానికి అంత్యక్రియలకు అయ్యేటువంటి ఖర్చు గురించి ఒక 25,000 రూపాయల చెక్కు రాసి ఆయన మిత్రుడు వికే ప్రేమచంద్ అని చెప్పేసారు. ఆయన ఇప్పటికీ ఉన్నారు. ఆయన ఆ వికే ప్రేమచంద్ గారికి 25,000 రూపాయల చెక్కుని అందజేస్తూ ఒక 5 కంపెనీ వేసి ఇప్పుడు నేను విలునామాలు రాసినటువంటి ఈ పాయింట్లను మీరు పూజా తప్పకుండా పాటిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. నేను చనిపోయిన తర్వాత ఎలాంటి మా కులానికి సంబంధించి మతానికి సంబంధించినటువంటి కట్టుబాట్ల తాలూకు ఏ క్రతువులు చేయదు. తద్దినాలు, మాసికాలు, వారాలు, దినవారాలు ఇట్లాంటివి ఏమి పెట్టాల్సిన అవసరం లేదు. అనుసరించే విధంగా ఉద్యోగ చెరువు అన్నట్టు పోకుండా ఎందుకు ఏమి వాటి అనే కుతూహలంతో ప్రశ్నలు వేస్తేనే మనకి సమాధానం దొరుకుతుంది. అదే సైన్స్లో ప్రశ్నకి సమాధానం దొరికితే మరో ప్రశ్నకు తీస్తుంది, దానికి సమాధానం దొరికితే మరొకటి తీస్తుంది. ప్రశ్న సమాధాన సమాహారమే సైన్స్ అంటే. ఎప్పుడైతే సైన్స్ కనిపెట్టు కొత్త ఆవిష్కరణలు చేసుకున్నప్పుడు పాత అభిప్రాయాలు, పాత ఆలోచనలు వదిలిపరులాగా వైదొలిగిపోతూ మనం ఒకటి వదిలిపెట్టిపోయి మన శాస్త్రీయ విజ్ఞానం వైపు, ఆచరణాత్మక హేతువాద పద్ధతి వైపు మనం అడుగులు పెట్టడానికి వీలుపడుతుంది. మీరందరూ అలాంటి నడవడికని అలవాటు చేసుకుని ఏసరా గారి నుంచి స్ఫూర్తి పొందుతారని నేను ఆశిస్తున్నాను. ఆ సేమ్ టైం ఒక విషయం చెప్పి ముగిస్తాను. మేము డాక్టర్ ఏసరా విజ్ఞాన వేదిక అనేది దాదాపు స్థాపించి 8 సంవత్సరాలు. ఈ 8 సంవత్సరాలలో అనేక కార్యక్రమాలు దగ్గర రమేష్ గారు ఉన్నారు. విజ్ఞాన దర్శనికి సంబంధించినటువంటి మాదికర్త, ఆయన ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో కూడా అనేక చోట్ల యాదగిరిరావు నేను మిగతా నేను సెలవు తీసుకుంటున్నాను.
ఇప్పుడు విజ్ఞాన దర్శని వ్యవస్థాపకులు, సైన్స్ సంబంధించిన దాంట్లో నిష్ణాతులు, మీరు ఆయన దగ్గర నుంచి అద్భుతమైన సందేశాన్ని వినబోతున్నారు. కొన్ని అత్యంత ముఖ్యమైన అంశాలని సాధించిన వాళ్ళు డాక్టర్ ఎస్ రావు లాంటి సైంటిస్టులు కొంతమంది ఉంటారు. డాక్టర్ ఎస్ రావు లాంటి సైంటిస్టులు కొంతమంది ఉంటారు. ముఖ్యంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ దేశం ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఏమని ఎగతాలు చేసేవారు? మీకు సరిగ్గా బట్టలే కట్టుకోవడం రాదు, మీరు ఈ దేశాన్ని పాలిస్తారా? మీరు ఈ దేశంలో ప్రతిదానికి కూడా ఇతర దేశాల మీద ఆధారపడి ఉండాలా? అసలు మీ దగ్గర టెక్నాలజీ ఏముంది, సైన్స్ ఏముంది అనుకునే తరుణంలో మన సైంటిస్టులు కష్టపడి ఈ దేశాన్ని సెల్ఫ్ రిలయన్స్ గా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో సెల్ఫ్ రిలయన్స్ సాధించే విధంగా తీసుకెళ్లాలనే ప్రయత్నంలో రాకెట్లు ఎగిరేద్దామని రాకెట్ పరికరాలను ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా సరిగా లేని కాలంలో ఎడ్ల బండ్ల మీద, సైకిళ్ల మీద రాకెట్ పరికరాలను తీసుకెళ్తున్నప్పుడు ఎడ్ల బండ్ల మీద, రాకెట్ల మీద స్పేస్ కి ఎగురుతారంట, మూన్ మీద ల్యాండ్ అవుతారంట అని చాలా మంది ఎగతాళి చేశారు భారతదేశ సైంటిస్టులు. కానీ ఈరోజు మీరు చూస్తా ఉన్నారు, చంద్రయాన్, గగనయాన్, మంగళయాన్ పేరుతో ఆదిత్య L1, సూర్యయాన్ పేరుతో ఆదిత్య L1 లాంటి మిషన్స్, చంద్రయాన్ 1, 2, 3 లాంటి మిషన్స్ చాలా సక్సెస్ఫుల్ గా ఇస్రో పంపగలుగుతా ఉంది. ఒకే రాకెట్ లో 23 శాటిలైట్స్ కూడా పంపగలిగిన టెక్నాలజీని ఈరోజు ఇస్రో సొంతం చేసుకుంది. అంటే దాని వెనుక భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత, ఇండిపెండెన్స్ తర్వాత ఉన్న మొదటి తరం సైంటిస్టుల యొక్క కృషి చాలా ఉంది. అది విక్రమ్ సారాభాయ్ కావచ్చు, సతీష్ ధావన్ కావచ్చు, హోమిజే బాబా లాంటి వాళ్ళు కావచ్చు, అనేక మంది సైంటిస్టుల కృషి ఉంది. దాని ఫలితంగానే ఈరోజు సాధించగలుగుతాం. ఇందులో ఎలక్ట్రానిక్స్ రంగంలో, స్పేస్ రంగంలో విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్ లాంటి వాళ్ళు కావచ్చు, అణు ఇంధన రంగంలో హోమిజే బాబా లాంటి వాళ్ళు కావచ్చు. మనం ఈ హైదరాబాద్ నగరంలోనే చూస్తాం, మాలిక్యులర్ సెల్యులార్ బయాలజీ మొత్తం ఆ రోజే దాదాపు 50 ఏళ్ల క్రితమే ఇది ఒక ఉన్నతమైన జెనెటికల్ ఇంజనీరింగ్ ఎదగబోతుంది అని ఊహించి ఇక్కడ సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ సంస్థ రావడానికి కారణమైన పద్మభూషణ్ డాక్టర్ బిఎం భార్గవ లాంటి వాళ్ళు కూడా అనేక రకాల కృషి చేశారు. జానకి అమ్మాలు వాటి రంగంలో కావచ్చు. ఈ రోజు వెదర్ ఫోర్కాస్టింగ్ మనం ఎంత బాగా చేయగలుగుతున్నాం అంటే మెట్రాలజీ సైంటిస్ట్ గా అన్నవాడు చేసిన కృషి, ఆమె ఈ దేశానికి మొత్తం సైన్స్ అందించిన కృషి. అలా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరు తామే కేవలం వ్యక్తులుగా కాకుండా ఒక సంస్థలుగా ఎదిగి మొత్తం భారతదేశాన్ని ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థానంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో నిలపడానికి ప్రయత్నం చేశారు. ఆ విధంగా చూసినప్పుడు డాక్టర్ ఎస్ రావు ECIL అనే ఒక సంస్థని హైదరాబాద్ నగరంలో స్థాపింపజేసి ఈ హైదరాబాద్ నగరాన్ని ఎలక్ట్రానిక్స్ రంగంలో భారతదేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయికి ఖ్యాతి గాంచే విధంగా తయారు చేశారు డాక్టర్ ఎస్ రావు. సైన్స్ రంగంలో ఏది అల్లటప్పగా ఇట్లా రాదండి. ఏదో తెల్లారేసరికి ఇట్లా అంటే ఏదో మాయ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అట్లాంటి తరుణంలో కూడా ఒక సేఫ్టీతో కూడిన అణు రియాక్టర్ని భారతదేశం సొంతంగా తయారు చేయగలుగుతుందా అంటే చేయగలుగుతుంది అని అలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసి ఆ అప్సరా అణు రియాక్టర్ని చాలా సక్సెస్ఫుల్ గా తయారు చేయడంలో చాలా ప్రముఖ పాత్ర వహించిన వాడు డాక్టర్ ఎస్ రావు. అది అంటే మనం ఈరోజు చిన్న చిన్న ఛాలెంజెస్
మీరు చదువుకోండాయా అంటే చదువుకునే దగ్గర ఈ ప్రశ్నకు జవాబు ఆల్రెడీ క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ ఉంటుంది. టెక్స్ట్ బుక్ లో క్వశ్చన్ ఉంది, ఆన్సర్ ఉంది. మీరు కొత్తగా ఇన్వెన్షన్ డిస్కవరీ చేయాల్సింది ఏమన్నా ఉందా? దానికే మనం కింద మీద నానా కంటాలు పడి ఎగ్జామ్ వచ్చేసరికి షోటలు పట్టి టెన్షన్ అయిపోయి ఏం చేయాలి, ఎట్లా ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏదన్నా ఇన్ని తంటాలు పడతా ఉంటే ఒక కొత్త అంశాన్ని ఇన్వెంట్ చేయడానికి, ఒక కొత్త అంశాన్ని డిస్కవరీ చేయడానికి అలాంటి ఛాలెంజెస్ ని వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు? మనం ఈరోజు ఆ రకంగా తయారు కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళ జీవితంలో ఏ స్ఫూర్తి పొందాలి? మనం ఒక ఛాలెంజ్ ఎదురైతే అది లైఫ్ లో కావచ్చు, అది అకాడమిక్ అంశాల్లో కావచ్చు, లేదా అది ఏ ఇతర అంశాల్లో అయినా ఒక ఛాలెంజ్ వస్తే దాన్ని ఎదుర్కొని దాన్ని ఎలా సాల్వ్ చేయాలనే రకమైన ఆ ఛాలెంజింగ్ స్వభావాన్ని మనం అలవర్చుకోవాలి కదా. అదేవిధంగా మిగతా ఏ జీవజాతికి లేదు ఒక ప్రత్యేకమైన ఇంటెలిజెన్స్ ఉండడానికి కారణమైన మెథడ్ మనకు ఉన్నప్పుడు ఈ బ్రెయిన్ డెవలప్మెంట్, ది ప్రోగ్రెస్ ఆఫ్ బ్రెయిన్ అనేది ఏ విధంగా జరగాలి, దాన్ని జరపడానికి మనం ఏం చేద్దాం? మనం నిరంతరం అనేక సూపర్ స్టిషన్స్ మన చుట్టూ ఉంటే అనేక అంశాలు, అనేక భావజాలాలు, సొసైటీ కావచ్చు, లేకపోతే మన పేరెంట్స్ కావచ్చు, మొత్తం అన్ని రుద్దబడతా ఉంటాయి ప్రతి దానికి. నేను కాలేజీలోకి వచ్చి చూస్తే అమ్మాయిలు కానీ ఈ మధ్య అబ్బాయిలు కూడా నల్లదారాలు కడతారు కాళ్ళు, బ్లాక్ థ్రెడ్స్ ఉంటున్నాయి కదా, అందులో స్టైల్ కూడా పెరిగింది, రకరకాల కొత్తవి కూడా వచ్చినాయి. ఏంటంటే దిష్టి తగులుతుంది సార్. ఈ దిష్టి అంటే ఏంటి, విజన్ అంటే ఏంటి, చదువుకోలేదా హౌ ఐ ఫంక్షన్స్ అని నేను చూడాలంటే ఎదురుగా ఒక లైట్ ఉండాలా, ఆ లైట్ లో ఒక లైట్ సోర్స్ ఉండాలా, అక్కడి నుంచి ఒక లైట్ రే బయలుదేరాలా, ఆ బయలుదేరిన లైట్ రే ఎదురుగా ఉండే ఆబ్జెక్ట్ మీద కానీ హ్యూమన్ బీయింగ్ మీద కానీ ఎక్కడైనా కానీ పడాలి, అది రిఫ్లెక్ట్ అవ్వాలి. ఆ రిఫ్లెక్ట్ అయిన లైట్ రే నా కంట్లోకి వస్తే కనబడుతుంది. అంతేగాని ఆమె చూస్తే, ఈయన చూస్తే, ఇంత చూస్తే, అట్లా చూస్తే ఏమన్నా అవుతుందా? కంట్లో నుంచి ఏదైనా బయటకు వస్తుందా? ఎనీథింగ్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ఐ? ఎక్కడైనా మన కంటి పన విధానంలో అలాంటిది ఏదైనా ఉందా? మరి ఎందుకు దిష్టి అని కూడా చిన్న దిష్టి కోసం అంటే ప్రతిదాన్ని మనం ఎలా తయారైపోతాం? ఆ రోజుల్లోనే వాళ్ళ సూపర్ స్టిషన్స్ ఎదిరించి ఒక సైంటిఫిక్ హ్యూమన్ బీయింగ్స్ గా వాళ్ళు ఎదిగగలిగినప్పుడు మనం ఏం చేస్తాం? సో ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం. ఎక్కడో మారుమూల పల్లెలు ఒక పేద కుటుంబం తిరిగి నా దేశం స్వావలంబన సాధించాలి, సెల్ఫ్ రిలయన్స్ సాధించాలా, టెక్నాలజీ రంగంలో నా దేశం అగ్రగామిగా ఎదగాలి, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎదగాలని తాను నేర్చుకున్న మొత్తం విజ్ఞానాన్ని, ఆ సైంటిఫిక్ నాలెడ్జ్ని ఇక్కడ వినియోగించుకోవాలని ఇక్కడికి వచ్చారు. వచ్చి అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో పనిచేస్తూ హోమియోపతి భాగాలతో పనిచేస్తున్న క్రమంలో ఆ అటామిక్ రీసెర్చ్, అటామిక్ రియాక్టర్స్ తయారు చేయాలన్నా, అటామిక్ మెషిన్స్ తయారు చేయాలన్నా, వాటికి కావాల్సిన ఎలక్ట్రానిక్స్ పరికరాలు కావాలంటే ఆ ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్ కోసం ఇతర దేశాల మీద ఆధారపడి ఉన్న తరుణంలో మనం సొంతంగా మనకు అవసరమైన ఎలక్ట్రానిక్ మెషినరీ, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ మనమే తయారు చేసుకోవాలంటే ఎలా అంటే మనమే ఒకటి తయారు చేద్దామని ఏఎస్ రావు గారు ఒక డాక్యుమెంట్ రూపొందించడం, దాన్ని హోమియోపతి గారికి చెప్పడం, వీళ్ళిద్దరూ ప్రైమ్ మినిస్టర్ చెప్పడం, ఆ విధంగా ఒక సంస్థ మొదలవడం, ఆ సంస్థ సన్నద్ధంగా ఒక చిన్న షెడ్ లో మొదలై ఈ రోజు ఒక ఈసీఐ లాగా ఒక మహోన్నతమైన సంస్థగా ఈ రోజు ఈ ఈసీఐ ప్రాంతాన్ని ఏఎస్ రావు నగరాన్ని ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళింది. ఈ దేశంలో ఈ రోజు మనం డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీకి డెమోక్రసీకి ఏం సంబంధం? సైన్స్ అండ్ టెక్నాలజీకి సొసైటీకి ఏం సంబంధం? సైన్స్ అండ్ టెక్నాలజీకి నా లైఫ్ కి ఏం సంబంధం? నా డైలీ లైఫ్ కి ఏమైనా రిలేషన్ ఉందా? ఇస్ దేర్ ఎనీ రిలేషన్ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్? సోషల్ సైన్సెస్ వేర్, ఆర్ట్స్ వేర్, కామర్స్ వేర్, సైన్స్ వేర్. ఈ రెండింటికి ఇంటర్లింకింగ్, వీటన్నిటికీ మధ్యలో ఏదైనా ఇంటర్లింకింగ్ ఉందా? మనం ఈ రోజు ఏ నిర్ణయం తీసుకున్నా మన దేశాన్ని పాలకులు కదా, మన రోడ్డు చక్కగా ఉండాలన్నా, మన ఇంట్లోకి నీళ్లు రావాలన్నా, ప్రతిదీ మన లైఫ్ తో సంబంధం ఉంది కదా. సోషల్ సైన్స్ గురించి అర్థం కావాలి కదా, డెమోక్రసీ గురించి అర్థం కావాలి కదా, ఎవరు ఎన్నుకోవాలి, ఏ విధమైన వాళ్ళు మన పాలకులుగా ఉండాలో మనం నిర్ణయించుకోవడం గురించి కూడా అర్థం కావాలి. నేను సైన్స్ చదువుతా, బాటనీ, ఫిజిక్స్, మ్యాథ్స్ తెలిస్తే చాలా, కెమిస్ట్రీ తెలిస్తే చాలా అనుకుంటే సరిపోతా. దీని గురించి కూడా మనకు అర్థం కావాల్సిన అవసరం. సమాజంలో ఏ రకంగా జరుగుతుంది? మనకి తిండి పెట్టే రైతన్న మనం పండించాం, మనం తిండి తినడానికి మనం పండిస్తున్నామా? మనం వాడే ఏ వస్తువైనా, ఎనీ ప్రొడక్ట్ we are not producing anything. ఈ బట్టలు మనం తయారు చేసింది కాదు, ఈ అద్దాలు నేను మనం తయారు చేసింది కాదు, మన వాడే పుస్తకం మనం తయారు. అంతేందుకు
మనం తాగే నీళ్ళు ఒక్క చుక్క డ్రాప్ ఆఫ్ వాటర్ మన నోట్లోకి వచ్చి మన దాహం తీరాలంటే, మన కష్టం తీరాలంటే కొన్ని కోట్ల మంది ప్రజానీకం అక్కడ కష్టజీవులు కష్టపడాలి, శ్రమజీవులు కష్టపడితేనే వాళ్ళ చెమట సుక్కలు కారితేనే మన నోట్లోకి నీటి సుక్కలు వచ్చి దాహం తీరుతుంది. అంత వేరే మార్గం లేదు. అన్నం అక్కడ కొన్ని కోట్ల మంది కష్టపడాలి, కొన్ని కోట్ల మంది కష్టపడి పండిస్తేనే ఆ అన్నమో, ఆ రొట్టెో, ఆ పిజ్జానో, ఆ బర్గరో, ఆ చికెన్ ఉన్నాయి కదా, బార్బిక్యూ చికెన్, గ్రిల్ చికెన్, మండి చికెన్, ఏది కావాలా అక్కడ కోట్ల మంది కష్టపడాలి, శ్రమజీవి. మరి అది లేకుండా నాకు తింటే ఎట్లా వస్తుంది? నా డైలీ లైఫ్ లో సమాజం గురించి, నా గురించి, ఇతర అంశాలు లేకుండా ఆలోచన ఎట్లా వస్తుంది? ఎందుకని ఏఎస్ రావు గారు ఇతరుల గురించి ఆలోచించారు? ఎందుకని ఏఎస్ రావు గారు కార్మికుల గురించి ఆలోచించి ఒక ఏఎస్ రావు నగర్ అనే ఒక పెద్ద నగరాన్ని నిర్మించడానికి ఎందుకు ప్రయత్నం చేశాడు? ఎందుకని ఏఎస్ రావు గారు ఈసీఐఎల్ అనే ఒక పెద్ద సంస్థని హైదరాబాద్ నగరాన్ని తీసుకొచ్చి దీన్ని ఒక అంతర్జాతీయ రంగంలోనే ఇంటర్నేషనల్ గా ఒక ఉన్నతమైన సంస్థగా ఎందుకు తయారు చేశారు? దాని వెనకాలకు ఇంత సామాజిక, సోషల్లీ అంట, పొలిటికల్ అండ్ ఎకనామికల్ అంశాలు ఉన్నాయి. కేవలం సైన్స్ మాత్రమే సంబంధించిన అంశాలు. సైంటిఫిక్ టెంపర్ అంటే అది. సైంటిఫిక్ టెంపర్ అంటే సైన్స్ ప్రిన్సిపల్ ని బట్టి క్వశ్చన్ ఆన్సర్ బట్టి ఎగ్జామ్ లో రాసి పాస్ అయ్యి వెళ్ళిపోతే కాదు. నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యతో ఈ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సోషల్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి సమగ్రంగా అర్థం చేసుకుని వాటిని మన నిత్య జీవితంలో అప్లై చేసుకున్న ఉన్నతమైన మానవులు మన ఎదగడం. ఆ విధంగా ఎదగడం ఎలా అంటే అగో డాక్టర్ ఏఎస్ రావు లాంటి వారి చరిత్ర మనం చదవాలి. ఇక్కడ ఏఎస్ రావు నగర్ ఉంటుంది, అదే ఈసీఐఎల్ ప్రాంతంలో మనం ఉంటాం. మీరు ఎక్కడ ఉంటారంటే ఈసీఐఎల్, మీ కాలేజ్ ఎక్కడంటే ఈసీఐఎల్, ఇవన్నీ చెప్తాం. ఆ ఈసీఐఎల్ రూపొందించిన ఏఎస్ రావు ఎవరు, ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు, ఆయన ఏం చేసిండు, ఎందుకు ఆ ఈసీఐఎల్ ముందు ఆయన పేరు ఉంటది, ఆయన ఒక స్టాచ్యూ ఉంటది. ఏఎస్ రావు నగర్ అని ఒక నగర్కి ఆయన పేరు ఎందుకు పెట్టుకుంటారు? ఏమనంటే ఆయన ఎప్పుడో పుట్టినాడు అంటారు, ఉన్నాడేమో లేడో నాకేం తెలుసు అనుకునే కాలంలో మనం ఉంటే ఇలాంటి అనేక మంది. ఎంత అసలు సైంటిఫిక్ టెంపర్ ఉంటే ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందండి, ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది. 21 సంవత్సరాల ఒక యువకుడికి నీకు మోటార్ న్యూరాన్ డిసీజ్ వచ్చింది, ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళు 2-3 సంవత్సరాలకు మించి బ్రతకరు అని చెప్తే, నేను బతికే 2-3 సంవత్సరాల్లోనే ఈ యూనివర్స్ గురించిన సత్యాన్ని శోధించి పరిశోధించాలా, ఈ టైం నాకు లిమిటెడ్ పీరియడ్ ఉంది, ఈ పీరియడ్ లోనే నేను శోధించాలని రీసెర్చ్ సైన్స్ లో మొదలుపెట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని పిహెచ్డి లో జాయిన్ అయ్యి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టి సైంటిస్ట్ అవుతా ఉంటే, ఒకవైపు చదువులో ముందుకు పోతా ఉంటే మరొక వైపు ఒక కాళ్ళు పని చేయకుంటాయి, కొన్ని రోజులు చేతులు పని చేయకుంటాయి, కొన్ని రోజుల నుంచి మొత్తం బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోయి కదలలేక వీల్ చైర్ కు పరిమితం అయిపోయి కేవలం మెదడు, కళ్ళు మాత్రమే పనిచేసే ఒక మనిషి తన బ్రెయిన్ ని విశ్వాంతరంలోకి, యూనివర్స్లోకి సారించి అక్కడుండే అనేక రకాల సత్యాలని మామూలు అన్ని అవయవాలు పనిచేసే సైంటిస్టులు సైతం కనుగొనని, మన మెదడు సైతం చూడలేని, మన మెదడు సైతం శోధించలేని అనేక రకాల అంశాలని శోధించి సాధించి 2-3 సంవత్సరాలకు మించి బ్రతకని డాక్టర్స్ చెప్తే 70 సంవత్సరాలు, 73 సంవత్సరాలకు పైగా బ్రతికి యూనివర్స్ సంబంధించిన అనేక రకాల అంశాలని శోధించి చూపెట్టాడు కదా స్టీఫెన్ హాకింగ్. వాట్ ఏ కాన్ఫిడెన్స్! ఎంతటి కాన్ఫిడెన్స్ ఉంటే అది సాధ్యమైనది. చిన్న జ్వరం వస్తే అయిపోయింది అనుకోని 3 రోజులు లేవకుంటే ఇట్లా పడుకున్నా ఎట్లా కాలేజ్ అయిపోవడం అని చూసాం. మనం ఎక్కడ ఒక మొత్తం బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోయిన మెదడు విశ్వాంతరాలలోకి పంపించి మొత్తం విశ్వాంతరాల యొక్క రహస్య సత్యాలని అవపోసన పట్టి వాటన్నిటిని ఒడిసి పట్టి మనకి ది బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ time, black holes and many universes, theory of everything, the grand design లాంటి అనేక పుస్తకాలను అందించి ఈ యూనివర్స్ ఏ విధంగా మొదలైంది, బిగ్ బ్యాంగ్ నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు ఏ విధంగా ఉన్నాయి, ఆ యూనివర్స్ గురించి అనేక సైన్స్ సూత్రాలని అందించిన స్టీఫెన్ హాకింగ్ లాంటి వారి జీవిత చరిత్రను మనం నేర్చుకోవాలి కదా. కాబట్టి మిత్రులారా, ఇలాంటి అనేక రకాల అంశాలని మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. తద్వారానే మనం ఏదో వచ్చినవా పోయినావా, ఏదో ఒక డిగ్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినావా, ఏదో ఉద్యోగం రాకపోతా, జాబ్ రాకపోతా, లేకపోతే జాబ్ రాక అటు ఇటు తిరుగుదామా, ఏదో ప్రైవేట్ కంపెనీలలో ఏదో ఒకటి రాకపోతా, ఎవరిద్దరు పిల్లలు పుట్టకపోతారా వాళ్ళని సాధి బయట అయిపోతామా అనే ఒక రొటీన్ లైఫ్, ఒక రొటీన్ మొనాటస్ లైఫ్ గురించి
ఉన్నాయి. నేను ఎవరిని, నా సామర్థ్యం ఏమిటి, నేనేం చేయగలుగుతాను? ఐన్స్టీన్ మెథడ్ సాధించగలిగేది, స్టీఫెన్ హాకింగ్ మెథడ్ సాధించగలిగేది, డాక్టర్ ఎస్ రావు మెథడ్ సాధించగలిగింది, మేడం క్యూరీ మెథడ్ సాధించగలిగింది. నా బ్రెయిన్ ఎందుకు సాధించలేదు, నా బ్రెయిన్ నేను ఎందుకు ఆ విధంగా వాడలేను అని ఒక ఛాలెంజ్ తీసుకొని మనమేంటో మనం నిరూపించుకోవడానికి చదివినప్పుడు మాత్రమే, మనమేంటో మనం నిరూపించుకునే విధంగా మన చదువులు వినియోగించుకున్న కాలమే, మనమేంటో మనం నిరూపించుకోవడానికి మనం నేర్చుకున్న సైన్స్ ని ఇతర అంశాలన్నింటినీ వినియోగించుకున్నప్పుడు మాత్రమే, ఒక సైంటిఫిక్ మానవులు ఆలోచించి సైంటిఫిక్ టెంపర్తో మనం ముందుకెళ్ళగలిగినప్పుడు మాత్రమే ఈ సమాజంలో ఒక ఉన్నతమైన మానవులుగా మనం ఎదగలుగుతాం. ఆ విధంగా ఎదగాలి, ఎదిగే విధంగా మీరందరూ తయారు కావాలనే ఈ డాక్టర్ ఎస్ రావు విజ్ఞానోత్సవాన్ని ఈ రోజు నుంచి, ఆయన జయంతి ఈ రోజు అక్టోబర్ 30వ తేదీ ఆయన వర్ధంతి, ఆయన చనిపోయిన రోజు 31 ఆయన చనిపోయిన రోజు. కాబట్టి సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 31 వరకు అనేక కార్యక్రమాల్ని ఈ డాక్టర్ ఎస్ రావు విజ్ఞానోత్సవాల పేరుతో విజ్ఞాన దర్శిని, డాక్టర్ ఎస్ రావు విజ్ఞాన వేదిక, ఈపీఎస్కే స్ఫూర్తి గ్రూప్, ఎస్ఎఫ్ఐ ఇతర సంస్థలతో కలిసి నిర్వహించాలనుకుంటున్నాం. ఎందుకంటే ఆ డాక్టర్ ఎస్ రావు కావచ్చు, ఆనాటి తరం వారి స్ఫూర్తిని, వారి ఇన్స్పిరేషన్ ని మనం తీసుకొని మనం కూడా ఉన్నతమైన స్థానాల్లోకి ఎదగడానికి ఈ విజ్ఞానోత్సవాలు తోడ్పడాలని. ఇందులో అనేక రకాల అంశాలు ఉంటాయి. కొన్ని కాంపిటీషన్స్ కూడా మేము ప్లాన్ చేయాలనుకుంటున్నాం. మీరు అందరూ భవిష్యత్తులో వాటిలో కూడా పాల్గొనాలి. మీకు తెలిసిన స్కూల్స్, కాలేజీలో కూడా నేను సంతోష్ గానీ, మన యాదగిరావు గారు కానీ, పిచారి గారు కానీ, శ్రీనారాయణ గారు కానీ, ఎవరికైనా మీరు చెప్తే ఆ కాలేజీల్లో, ఆ స్కూల్స్ లో కూడా మన వాళ్ళు వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఇంకా మేము కాలనీలో, మీ అపార్ట్మెంట్స్ లో కావాలంటే చేస్తారు. అట్లాగే డాక్టర్ ఎస్ రావు జీవిత చరిత్రని, ఆయన సాధించిన అనేక రకాల అంశాలని, ఏ విధంగా ఆయన సాధించగలిగాడు అనే అంశాలతో తయారైన ఫిలిం కూడా ఉంది. దాని ప్రదర్శన కూడా చేయిస్తారు. సో ఇలాంటి అనేక రకాల అంశాలు చేయడానికి ఈ 40 రోజుల పాటు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ విజ్ఞానోత్సవాన్ని ఈ రోజు మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ విజ్ఞానోత్సవాల్లో పాల్గొంటున్న మీ అందరికీ మరొకసారి విజ్ఞాన అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన విజ్ఞాన అభినందనలు, ధన్యవాదాలు. మీరందరూ కూడా సైన్స్ నేర్చుకోవడమే కాదు, ఆ సైన్స్ ను, ఆ సైంటిఫిక్ టెంపర్ ని మొత్తం సమాజంలో పెంపొందించడానికి ప్రయత్నం చేయాలి. మూఢత్వం నుంచి, సూపర్స్టిషన్స్ నుంచి మన భారతదేశం బయటపడి ఉన్నతమైన దేశంగా ఎదిగేటట్టు మీరు అందరూ రూపొందించాలి. అందుకోసం మీరు నేర్చుకోవడమే కాదు, మీ చుట్టుపక్కల వారికి, తోటి సమాజంలో అందరికీ, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ సైంటిఫిక్ టెంపర్మెంట్, సైంటిఫిక్ థింకింగ్ ని పెంపొందించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. ఎస్ రావు గారు పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టి అక్కడి నుంచి అనేక సమస్యలు ఎస్ రావు గారికి ఎదురయ్యాయి. ఎస్ రావు గారికి ఎదురైనప్పటికీ కూడా ఆ సమస్యల్ని చిన్నగా చూసి చదువుకునేటప్పుడు ఇన్నికే కూడా భోజనం దొరకకపోతే కూడా భోజనం గురించి ఆలోచించకుండా పుస్తకమే కీలకం, అక్షరమే కీలకం, పుస్తకం లేకపోయినా ఎలా కొనుక్కోవాలి, ఎలా పుస్తకం దొరుకుతుంది, ఎలా అక్షరం చదువుకోవాలని చెప్పేసి ఆలోచించిన మహానేత ఈరోజు ఎస్ రావు గారు. ఎస్ రావు గారు ఈరోజు దేశంలోనే, ఒక ప్రపంచంలోనే టెక్నాలజీ సాధించిన నేత. ఈరోజు టెక్నాలజీ అంటే కంప్యూటర్, అదేవిధంగా టీవీలు, మనం గోడ టీవీ చూస్తున్నాం, స్మార్ట్ టీవీ చూస్తున్నాం, సెల్ ఫోన్ చూస్తున్నాం, కంప్యూటర్ సంబంధించింది ఈరోజు రైల్వేలలో రిజర్వేషన్ కౌంటర్లో ఉన్న కంప్యూటర్గా ఇక్కడ నుంచి సికింద్రాబాద్ అందించిన ఈసీఎల్ కంపెనీ. అదేవిధంగా ఎస్బీఐ సంబంధించింది ఈరోజు బ్యాంకులలో కంప్యూటర్ సిస్టమ్ అందించిన ఈసీఐ ప్రాంతం. అలాంటి ప్రాంతంలో విద్యార్థులే కాదు, నేను కష్టం ఉంది అని చెప్పేసి ఆ కష్టం అలా దాడి కూడా ఎదుర్కొని ఈరోజు ఎస్ఎఫ్ఐ శాస్త్రీయమైన విద్య కోసం పోరాటం చేశారు. కానీ పాలకులు ఈరోజు శాస్త్రీయమైన విద్య అందిస్తే ఎక్కడ మమ్మల్ని ప్రశ్నిస్తారో, ఎక్కడ మూఢనమ్మకాలను ఈరోజు ఖండిస్తారో, ఎక్కడ ఈరోజు వ్యతిరేకిస్తారో అని చెప్పేసి విద్యార్థులను శాస్త్రీయమైన విద్యను అందించకుండా ఈరోజు అడుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఈరోజు విద్యార్థులు ఈ కాలంలో ఎస్ రావు గారు ఆ కాలంలో పుస్తకాలు లేకపోయినా ఎలా చదువుకోవాలని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని చదివి ఈరోజు ఎగ్జామ్ లో పాస్ అయ్యి ఈసీఎల్ లాంటి ప్రాంతాలు స్థాపించిన వ్యక్తి. ఈ రోజు ఈ కాలంలో ఉన్న విద్యార్థులు సెల్ ఫోన్ కొనిపించకపోతే కూడా ఆత్మహత్య చేసుకునే స్థితి ఈరోజు ఏర్పడతాం. అంటే మనకి దేనికి ఆలస్యంగా ఉన్నట్టు తమ్ముడు ఈ రోజు. కాబట్టి ఈ రోజు సెల్ ఫోన్ కొనియలేదో, లేకపోతే మా ఫ్రెండ్స్ తోటి సినిమాలు పంపించలేదో, దానికోసం ఆత్మహత్య చేసుకోవడం కాదు.
ఈరోజు ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలు సాధించిన దాని మీద మనమే సాధించాలి. ఈ భారతదేశంలో మనం కూడా పుట్టాం, భారతదేశంలో మనం కూడా ఉన్నాం. మనతోటి ఈరోజు ఏం జరుగుతుందని చెప్పేసి ఏం సాధించాలి, ఏం టెక్నికల్ ఏం చేయాలి, ఈ దేశాన్ని ఎలా కాపాడాలి, మతోన్మాదం సైడ్ నుంచి పోకుండా శాస్త్రీయమైన అవగాహనతో ఎలా ఆలోచించాలని చెప్పేసి విద్యార్థి లోకం ఆలోచించాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్గా కోరుతా ఉన్నాం. దాంతో పాటుగా ఏఎస్-రావు గారి విజ్ఞానవేత్త ఏదైతే అన్ని కళాశాలలో నిర్వహించాలని చెప్పేసి స్ఫూర్తి గ్రూప్, అదేవిధంగా విజ్ఞానవేత్త రమేష్ గారు చెప్పారో మేము దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా అన్ని కళాశాలలో నిర్వహించేటట్టు చేస్తాం. అదేవిధంగా ఈసీఎల్ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు ఏఎస్-రావు గారి గురించి తెలియాలి, ఏఎస్-రావు గారి కష్టాల గురించి తెలియాలి, ఏఎస్-రావు గారు స్థాపించిన టెక్నాలజీ గురించి తెలియాలి. ఎప్పుడు నిరంతరం ఈరోజు కంప్యూటర్ సాధించామనో లేకపోతే టీవీలు సాధించామనో సాధించిందని చెప్పి అనుకోలే. కొత్త టెక్నాలజీ ఎలా సాధించాలి, కొత్తగా ఎట్లా ఆలోచన చేయాలి, ఆలోచన విధానాన్ని ఒక ప్రశ్నతో ఇంకో ప్రశ్న వచ్చేటట్టుగా, ఒక సమాధానంతో ఇంకో ప్రశ్న తయారయ్యేటట్టుగా ఈరోజు తయారు చేసిన ఏఎస్-రావు గారి ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు విద్యార్థి లోకం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు నేను ఏఎస్-రావు గారి మూవీ పెట్టినప్పుడు దాంట్లో ఒకటి చూశాను. ఏఎస్-రావు గారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దిగి అక్కడి నుంచి బస్సు ఎక్కుతుంటే ఆ బస్సులో టికెట్ తీసుకుంటే ఏఎస్-రావు గారి టికెట్ ఇవ్వని చెప్పి అడిగితే ఏఎస్-రావు గారికే కండక్టరు ఏఎస్-రావు గారి టికెట్ ఇవ్వని చెప్పేసి ఏఎస్-రావు గారు అడుగుతున్నారు. కాబట్టి ఈ రోజు మేము చెప్పేది ఏంటంటే అక్కడ కండక్టర్ గారు చెప్పారు ఏఎస్-రావు గారు ఎంత గొప్ప చెప్తారు అని ఎవరితో చెప్పారు? ఏఎస్-రావు గారితో చెప్పారు. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి నేనే ఏఎస్-రావు గారిని అని చెప్పి చెప్పుకోలేక నేను చెప్పుకోలేడు, నేనే ఏఎస్-రావు గారిని నేనే గొప్ప అని చెప్పుకోలేదు. ఈరోజు ఎటువంటి చిన్న పని చేస్తే కూడా నేను చేశామని చెప్పుకునే రోజులు ఈరోజు. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే ఎన్ని చేశాం ఏం చేశామని కాదు, ఈ రోజు విజ్ఞానంలో చదివే ప్రతి విద్యార్థికి శాస్త్రీయమైన విద్య కోసం, శాస్త్రీయమైన ఆలోచన కోసం చేయవలసిన బాధ్యత ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఎస్ఎఫ్ఐగా అదేవిధంగా స్ఫూర్తి గ్రూప్గా ఈరోజు నిర్వహించిన ఏఎస్-రావు గారి జయంతి సందర్భంగా ప్రతి కళాశాలలో ఏఎస్-రావు గారి విజ్ఞానవేత్తగా ముందుకు ఆయన చేసిన టెక్నాలజీ అందరికీ తెలిసేటట్టుగా తెలియజేస్తూ నాకు అవకాశం అందరికీ ధన్యవాదాలు. మనం విజ్ఞానోత్సవాలు ఏమేం చేస్తామని చెప్పి ఆ తర్వాత కాలంలో మీరు అందరూ సహకారం, ఎందుకంటే చాలా విషయాలు అందరూ మాట్లాడారు. అయితే ఏఎస్-రావు గారి జయంతి, ఏఎస్-రావు గారి వర్ధంతి మధ్యలో ఓమేజా బాబా జయంతి కూడా ఉంది అక్టోబర్ 30వ తేదీ. వీరిద్దరి యొక్క అనుసంధానంతో ఈ మొత్తం భారతదేశానికి ఒక మలుపు తిరిగింది. ఆ సందర్భంగా ఆ విషయాలన్నీ మనకందరికీ తెలియాల్సిన అవసరం. ప్రతి కాలేజీ స్కూళ్ళలో కూడా మేము వెళ్తాం, మనం వాళ్ళు అప్రోచ్ అవుతాం. ఆ సందర్భంగా చేసేటువంటి కార్యక్రమాల గురించి ఒకటే విషయం చెప్తాను. అంతకుముందు చాలా చోట్ల వ్యాస రచనలు, వక్తృత్వ పోటీలు ఇటువంటివి కూడా పెట్టాం. ఈ సందర్భంగా కూడా మేము వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి ఆ సందర్భంగా ప్రైజెస్ ఇవ్వడం అనేటువంటి కూడా మనం చేద్దాం. ఇదొక యాక్ట్. రెండోది సెమినార్స్ నిర్వహించడం, అలాగే ఈ అంశాల మీద ఉండేటువంటి ఎగ్జిబిషన్స్ పెట్టడం. ఆ తర్వాత సైన్స్ ఎగ్జిబిషన్ ఒకటి ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఏంటంటే ప్రతి ఇన్స్టిట్యూషన్ నుంచి ఓ 4-5 మనకి ప్రాజెక్ట్స్ వాళ్ళు చేసినటువంటి ఏవైతే ప్రయోగాలకు సంబంధించినటువంటి వాటిని ప్రజెంట్ చేయడం, మనకి రాష్ట్రంలో వచ్చి దేశంలో వచ్చి ఉండేటువంటి వాళ్ళని పెద్దవాళ్ళు పెట్టడం, ఈసీఎల్ లాంటి ఎండి లాంటి వాళ్ళని, ఎన్ఎల్సి ఎండి లాంటి వాళ్ళని కూడా పిలిచి దాని ప్రదర్శనలో మనం చేసేటట్టుగా ఒక సైన్స్ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే మనకు ఉండేటువంటి డెమాన్స్ట్రేషన్స్ రకరకాలైన పద్ధతుల్లో ఇలాగా నిర్వహించడానికి ఎక్కడ ఏ అవకాశం ఉంటే అవకాశం. అలాగే ఏఎస్-రావు గారి ఫిలిం 1 గంట 5 నిమిషాలు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అది కూడా కాలేజీలో కానీ స్కూల్లో కానీ పెడదాం. అయితే దాని మీదనే మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు. ఏఎస్-రావు విజ్ఞాన వేదిక అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉంది, మనం పెట్టాం, దాంట్లో ఉంది. అంతేకాదు చారి గారు అనేక అంశాల మీద, దాదాపుగా అనేక అంశాల మీద మాట్లాడి 5-6 నిమిషాలు మాట్లాడినటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి. అది ఏఎస్-రావు విజ్ఞాన వేదిక అని యూట్యూబ్ ఛానల్ని మీరు లైక్ చేసినట్టయితే అవి దొరుకుతాయి. అలాగే ఫిలిం దొరుకుతుంది, ఫిలిం కూడా ఉంటుంది. ఆ సందర్భంగా యాక్టివిటీ ఉంటుంది, అది చూడవచ్చు.
మామూలుగా ఇన్స్టిట్యూషన్లో చేసేటువంటి కానీ బస్సుల్లో చేసేవాటిలో మనం పాల్గొందాం. అలాగే ఏంటంటే మీరు కూడా ఇండివిజువల్గా మీరు అవకాశం దొరుకుతూ గంట సేపు దాన్ని మీ యొక్క సెల్ ఫోన్ ద్వారా లేకుంటే టీవీలో పెట్టుకొని సరే చూడొచ్చు. ఆ రూపకాలు చూడాలని ఏసురావు గారి గురించి మనం అందరం తెలుసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ సందర్భంగా మీరైతే శ్రీ చైతన్య కాలేజీ నుంచి అలాగే వసుంధర కాలేజీ నుంచి ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి విద్యార్థులు ఇక్కడ ఎక్కువ మంది వసుంధర కాలేజీ చైతన్య కాలేజీ నుంచి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేశారు. మిగిలినటువంటి వాడు కూడా మనకి మా నాయకులు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఈ సందర్భంగా మీకు ఎగ్జామ్స్ టైము మొన్నటి వరకు సెలవులు, మళ్ళీ 2వ తారీఖు నుంచి సెలవులు. అయితే చైతన్య కాలేజీ వాడు చైతన్య కాలేజీ వాడు సెలవులు ఇస్తారో ఎవరో మనకు తెలియదు. ఏమైనా ఈ సెలవులు ఈ పరంపరలో జరిగేటువంటి వాటిల్లో ఉన్న పరిస్థితుల్ని మీరు గమనించండి. స్పెషల్ సెలవులు ఇచ్చిన